ఫస్ట్ జై సిద్ధార్థ్ని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం, ఆలస్యం చేయకుండా. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన ఎంపీ మాధవిలత గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మా గురువు గారు మాగంటి మురళీమోహన్ గారికి, అండ్ ఇండస్ట్రీలో ఉన్న నా ఫేవరెట్ డైరెక్టర్స్ బి గోపాల్ గారు, ఏఎస్ రవికుమార్ గారు, అండ్ డిఎస్ రావు గారు, దామోదర్ ప్రసాద్ గారు, అండ్ ఏఎస్ రవికుమార్ చౌదరి గారు, విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. అండ్ ఇక్కడికి విచ్చేసిన నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ సింహరాశి, శివరామరాజు, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్, సేవకుడు, పంచాక్షరి, మహానంది ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలని ప్రేక్షకులకు అందించిన మా వి సముద్ర గారి డైరెక్షన్లో నా రాముడి పేరుతో వచ్చిన రామజన్మభూమి సినిమాతో నేను హీరోగా లాంచ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఇది నా మొదటి స్టెప్. మీరందరూ నన్ను ఆదరించి హీరోగా సక్సెస్ చేయిస్తారని కోరుకుంటూ, అండ్ మురళీమోహన్ గారు ఒక గొప్ప మాట అన్నారు. స్టార్టింగ్ టైంలో చిరంజీవి గారిని చూసినట్టు నన్ను చూసినట్టుంది అనడం అనేది చాలా గొప్పగా ఉందండి. ఇట్స్ ఏ బిగ్ కాంప్లిమెంట్. ఆయన ఆశీర్వాదాలు నిజం అవ్వాలని కోరుకుంటూ, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్లీ మా సినిమా కుటుంబాలని ప్రేక్షక దేవుళ్లకు చేర్చే వారధి లాంటి మా మీడియా కుటుంబ సభ్యులకు ధన్యవాదములు. నన్ను కూడా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళి సక్సెస్ చేస్తారని, నేను కూడా మీ జర్నలిజం కుటుంబ సభ్యుడినే. I was a journalism student. I did my master's in journalism management in IIBM New Delhi. సో ఫస్ట్ మిమ్మల్ని మెన్షన్ చేయాలని నా కోరిక. అండ్ ఆల్సో మన సినిమాకి వస్తే, సో రాముడు గీసిన ఈ అడ్మినిస్ట్రేషన్ లైన్లో ఎప్పుడు ట్రాక్ తప్పినా సరే హనుమంతుల వారు లాంటి ఒక గొప్ప సైనికుడు ఈ ట్రాక్లోకి వచ్చి ట్రాక్ని సెట్ చేయడానికి వస్తాడు. అలాగే ఈ జనరేషన్లో నరేంద్ర మోడీ గారు లాంటి గొప్ప రాజు, అండ్ ఆల్సో చిన్న చిన్న రాక్షసులు ఉన్న ట్రాక్ తప్పించిన ఈ దేశాన్ని కాపాడడానికి కొత్త కొత్త యువత వచ్చి రాజకీయాల్లోకి రావాలి, ఈ దేశాన్ని మార్చాలి, ఈ దేశాన్ని ట్రాక్లో పెట్టాలని మా సినిమా లైన్ చెప్తూ ఉంటుంది. సో గొప్ప గొప్ప యంగ్స్టర్స్ రాజకీయాల్లోకి రావాలి, యువతని మొత్తం ట్రాక్లోకి నింపడానికి ఒక నిర్దేశకులు కావాలి. అలాంటి ఒక సబ్జెక్ట్ మీద మా సినిమా మాట్లాడుతుంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ తొందరలో రామ జన్మభూమి యొక్క రిలీజ్ డేట్ మీకు అనౌన్స్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రేక్షకుల్ని, ఇక్కడ టీవీలో చూస్తున్న ప్రతి ప్రేక్షకుల్ని నేను కోరుకునేది ఒకటే, మన తెలుగు ప్రేక్షకులు, ఇండియన్ సినిమా ప్రేక్షకులు, చాలామంది హీరోలకి మీ గుండెల్లో స్థానం ఇచ్చి చాలా పెద్ద స్టార్స్ని చేశారు. అలాగే మీ గుండెల్లో నాకు కూడా ఒక చిన్న స్థానం ఉంటుందని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఆల్. థ్యాంక్ యూ జై సిద్ధార్థ్. జై శ్రీరామ్.